కాంగ్రెస్ ఎంపీ, కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. పార్టీతో తనకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా తనను సంప్రదించినప్పుడు ఈ విభేదాలను ప్రైవేట్ గా చర్చిస్తానని థరూర్ పేర్కొన్నారు. నేను గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో పనిచేస్తున్నాను. పార్టీతో కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి. నేను వాటిని పార్టీ లోపల చర్చిస్తాను. ఈ రోజు దాని గురించి మాట్లాడాలనుకోవటం లేదు. నేను కలుసుకుని మాట్లాడాలి. సమయం రావాలి, అప్పుడు దాని గురించి చర్చిస్తాను అని ఎంపీ శశి థరూర్ కేరళ తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలో భారత ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ కార్యక్రమంలో శశి థరూర్ చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ విదేశాలలో పహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తదితర పరిణామాలని, ఉగ్రవాదంపై భారత్ స్టాండ్ ను ప్రపంచానికి చాటి చెప్పారు శశి థరూర్. పలు దేశాల్లో పర్యటించి భారతదేశం మీద పాకిస్తాన్ చేస్తున్న పన్నాగాల్ని, కుట్రల్ని, భారత్ పడుతున్న ఇబ్బందుల్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. కాగా జూన్ 10న శశి థరూర్ ప్రధాని మోదీతో తన సమావేశాన్ని మంచి ఉల్లాసమైన అనధికార భేటీగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి మోడీ న్యూఢిల్లీలోని తన నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ అఖిలపక్ష ప్రతినిధుల సభ్యులను కలిసిన అనంతరం శశి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇలా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి శశి థరూర్ ఏకపక్షంగా మద్దతిస్తూ అనేక ప్లాట్ఫామ్లలో మోదీ సర్కార్కి పూర్తి అనుకూలంగా మాట్లాడడం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. కొంతమంది కాంగ్రెస్ నాయకులైతే శశి థరూర్ను భారతీయ జనతా పార్టీకి అధికార సూపర్ ప్రతినిధి అని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తో విభేదాలు ఉన్నాయా అని విలేకరులు తాజాగా శశి థరూర్ను ప్రశ్నించారు. ఇక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటింగ్ కొనసాగుతున్నందున ఇప్పుడు దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదని థరూర్ మీడియాతో అన్నారు. పోలింగ్ కొనసాగుతున్నందున ఆ సమస్యల గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు. అక్కడ నా స్నేహితుడు కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదా షాకత్ గెలవాలని కోరుకుంటున్నాను అని శశి థరూర్ స్పష్టం చేశారు. అంతేకాదు ప్రధానితో తాజా చర్చ ఎంపీల ప్రతినిధి బృందానికి సంబంధించిన విషయాలపై మాత్రమే జరిగిందని, దేశానికి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దేశంతో నిలబడటం మా బాధ్యత. దేశానికి నా సేవ అవసరమైనప్పుడు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని కూడా శశి థరూర్ తేల్చి చెప్పేశారు.